ప్రతిపక్ష హోదా ఇవ్వము జగన్మోహన్ రెడ్డికి, అసెంబ్లీకి ఇష్టం వస్తే రమ్మను, లేకపోతే లేదు. అసెంబ్లీకి రాకపోతే దానికి సంబంధించి అనర్హత వేటు వేయాలా, లేదంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది మేము ఆలోచిస్తామని చెప్పేసి అయ్యన్న పాత్ర గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ప్రతిపక్ష హోదాకు సంబంధించి గతంలో ఆయన హైకోర్టు నుంచి ఒక నోటీస్ ఇప్పించారు, ఖచ్చితంగా మేము ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని చెప్పేసి మాట్లాడారు. దానికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గడప దొక్కే పరిస్థితి లేదు, స్పీకర్లు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి? ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం కాదు ఉమ్, అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు స్పీకర్ గారు ప్రకటించారు, ఆయనకు హక్కు ఉంది, ఉమ్, శాసనసభ్యులందరూ అసెంబ్లీకి రావాల్సిందే ఉమ్, అని ఆదేశించే అధికారం, ఒత్తిడి చేసే అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే ఉమ్, as a శాసనసభ హెడ్ గా ఉమ్, నిబంధనలను ఆయనే పాటించాలి. అంటే కొత్త లాజిక్ ఏం వస్తుందంటే 60 రోజులు కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోతే శాసనసభ రద్దు అవుతుందని. అవును. డిస్క్వాలిఫికేషన్ వేరు, రద్దు వేరు. ఉమ్, డిస్క్వాలిఫికేషన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకవేళ సభకు రాకపోతే కూడా ఆబ్సెంటేషన్ కన్నా కంటిన్యూగా రాకపోతే 60 రోజులు రాకపోతే ఇబ్బంది ఉమ్, అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇంకా మనం చదవాల్సింది, మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు కాబట్టి. ఉమ్, అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్పీకర్ గారు కానీ ఇంకొకరు కానీ బయట మాట్లాడుతున్నారు. ఉమ్, కానీ అసలు హైకోర్టుకి అది అప్డేట్ ఇవ్వచ్చు కదా. హైకోర్టుకి ఇప్పుడు హైకోర్టు వీళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారు కదా, అవును, యాజ్ అవును. పర్ పలానా యాక్ట్ ప్రకారం 10% సభ్యులు ఉండాలి, లేదు కాబట్టి ఆయనకి ఇవ్వలేము అని కోర్టుకి చెప్పవచ్చు కదా. ఉమ్, బహిరంగ మాట్లాడుతున్నారు అంటే ఉమ్, దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఓకే. అంటే లోపాలు అంటే 10% అనేది రూల్లో గందరగోళం ఉంది. ఉమ్, 10% ఖచ్చితంగా రూల్ పొజిషన్ లేదు. ఉమ్, 10% లేని వాళ్ళకి కూడా దేశంలో ఢిల్లీలో కొన్ని చోట్ల ఆపు ఉన్నప్పుడు, ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఉమ్, 10% రాకుండా ఇవ్వని ఉదాంతాలు ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్. అయితే జగన్మోహన్ ఎపిసోడ్ లో ఇది కొనసాగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 10% ఓట్లు లేవాటి ఇవ్వలేని వాళ్ళు అంటారు అని కోర్టుకు చెప్పరు. ఆ విషయం ఇప్పటివరకు చెప్పలే, ఇంతవరకు చెప్తారు, రేపు చెప్తారో లేదు చూడాలి. ఉమ్, చెప్పారు అనుకో, అప్పుడు ఉదాహరణకు 60 రోజులు కంటిన్యూ అసెంబ్లీ జరగాలి ఫస్ట్. ఉమ్, 60 రోజులు జరిగిన తర్వాత నోటీస్ ఇస్తారు. 60 ఓకే. రోజులు వరుసగా మీరు హాజరు కాలేదు, మీ పైన ఎందుకు చర్య తీసుకోకూడదని నోటీస్ ఇచ్చేమో. ఉమ్, రూల్ ప్రకారం ఇచ్చే అధికారం స్పీకర్ గారికి ఉంది. ఉమ్, బహుశా వాడు అప్పుడేం చేయొచ్చు, నేను ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాను, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం గుర్తించింది, దాని ఇంతవరకు మీరు తేల్చలేదు కాబట్టి తెలిసి ఇది కూడా తేల్చడం, మళ్ళీ ఆయన పోయినాడు అనుకో కోర్టుకి. ఉమ్, తెలియదు ఎప్పుడు ఇవన్నీ. ఈ రోజు అనుకుంటే రేపు జరగదు కదా అసెంబ్లీ రూల్స్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది ఒక 2 ఏళ్ళు అయింది అనుకోండి, 2 ఏళ్ళ తర్వాత రద్దు చేశారనుకుందాం, ఉమ్, 3 ఏళ్ళకి ఎలక్షన్ జరుగుతుంది. 3 ఏళ్ళ ఎలక్షన్ జరిగితే ఎన్నికల దగ్గర ఎలక్షన్స్ కాంప్లికేటెడ్. ఉమ్, అంటే ఎంత పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, వాళ్ళెంత రిస్క్ తీసుకుంటారు. ఉమ్, ఈయనైతే రిస్క్ తీసుకున్నాడు, పోకూడదని నిర్ణయించుకున్నాడు. ఉమ్, కాబట్టి ఏమి అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోయేదే ఉంది అంటే, మార్చిలో నోటీస్ ఇచ్చి ఏప్రిల్లో రద్దు కాదు ఉమ్, శాసనసభ. కనీసం నోటీస్ ఇవ్వాలి, ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్తాడు కదా, ఉమ్, 60 రోజులు అవుతుంది, 60 రోజులు కంటిన్యూగా మీరు రావట్లేదు, కరెక్ట్ కాదు, మీ పైన పలానా పలానా సెక్షన్ ప్రకారం ఎందుకు చర్య తీసుకోకూడదు, నోటీస్ ఇవ్వాలి. ఉమ్, నోటీస్ ఇచ్చిన వెంటనే నోటీస్ ఇవ్వకుండా ఏదేంటి లేదు. ఈయన అప్పుడు ఆన్సర్ చేస్తాడు. ఈ ఉమ్, 11 మంది ఆన్సర్ ఏం చేస్తారు, హైకోర్టు పిటిషన్ తీసుకొని ఆన్సర్ చేస్తారు. దానికి వాళ్ళు ఆన్సర్స్ ఉంటాయి. ఉమ్, ఇవన్నీ తేలడానికి 1 ఇయర్ పడదా? ఓకే. అంటే 2 ఏళ్ళు అయిపోతుంది అప్పటికి. ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత రద్దు చేశారు అనుకుందాం. ఉమ్, రద్దు సవాల్ చేస్తూ మళ్ళీ ఆయన వెళ్తాడు కోర్టుకి, మళ్ళీ ఏదో మొత్తం మీద ఏంటంటే 2.5 3 ఏళ్ళు వచ్చేసింది అనుకోండి. అప్పటికి రాష్ట్రంలో హాట్ సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఉమ్, ఎలక్షన్ పెట్టారనుకోండి, ఆ రిస్క్ ఎంత ఎంత రిస్క్, అధికార పార్టీ ఎంత రిస్క్ తీసుకుంటుంది, ప్రతిపక్షం ఎంత రిస్క్ తీసుకుంటుంది చూడాలి. ఉమ్, ఒకవేళ 11 మందిని రద్దు చేసేసారు అనుకుందాం, ఉమ్, అసెంబ్లీ ఎలక్షన్ పెట్టేసి అనుకుందాం, అవును, అధికారం అవును. చేతిలో ఉంది కదా, మంచి జూబ్లీట్ మోడ్ లో కొడేసారు అనుకున్నాం 11 మందిని. ఉమ్, ఆ తర్వాత దాని ప్రభావం పడి జగన్ గారు ఏమన్నారు, 2029లో చేతులు ఎత్తేస్తాడా? ఉమ్, మీకు నంద్యాల ఎలక్షన్ ఎంత మెజార్టీ గెలిచారు అవును, చాలా గుర్తుందా తక్కువ మీకు? మెజార్టీతో. నంద్యాలలో ఉమ్, ఉమ్, భూమా నాగిరెడ్డి కాదు, ఉమ్, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగింది. అవును, అవును, ఐడియా ఉంది. ఉమ్, వైసీపీ తెలుగుదేశం హోరాహోరీ పోరాడినాయి. ఇంకొక 1.5 year లో 19 ఎలక్షన్స్ వస్తాయి. ఉమ్, 1.5 year లో 19 ఎలక్షన్స్ వస్తాయి. నాకు 2 ఏళ్ల లోపే అది ఉమ్, వస్తాయి. అవును, అప్పుడు అఖిలప్రియ గారిని ప్రతిష్టాత్మక తీసుకొచ్చి మంత్రి పదవి కూడా ఆ, ఇచ్చి చేశారా? ఉమ్, ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ పెట్టారు. ఉమ్, బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగినాయి. ఉమ్, 40,000 ఎంతో గెలిచింది తెలుగుదేశం పార్టీ మెజార్టీ. 30,000 భారీ మెజార్టీ గెలిచింది. ఉమ్, సీన్ కట్ చేస్తే 1 year కి అదే నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఓడిపోయింది ఉమ్, మెయిన్ ఎన్నికల్లో. ఉమ్, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 11 మందిని జరిగిపోయి 11 మందికి ఎలక్షన్ పెట్టేసి 11 చోట్ల జగన్ ఓడించేస్తే అది ఉమ్, జరగదు. ఓడించేస్తే కానీ మళ్ళీ ఎన్నికల మీద ప్రభావం పడుతుందా పడదు, అధికారం చేతిలో ఉంది కదా ఇప్పుడు. అవును, అధికారం అవును. ఉన్నప్పుడు సహజంగా వాళ్ళకున్న అడ్వాంటేజ్ వరకు ఉంటాయి. ఉమ్, జరిగిపోతుందా? ఒకవేళ ఓడిపోతే తర్వాత ఏమైంది? ఉమ్, 6 నెలల ముందు అధికార పార్టీ గెలుస్తుంది, 6 నెలల తర్వాత ప్రతిపక్షం రాష్ట్ర అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కాంప్లికేట్ ఉంటాయి. జగన్ గారికి ఈ విషయంలో పోయేదే ఉంది. కానీ ఒక ఇబ్బంది ఉంటుంది ఏంటంటే
ఎవరైనా చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అసెంబ్లీకి పోకపోవడానికి సమర్థించం. ఉమ్, ఆ విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఎపిసోడ్ లో. ఓకే. కాకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అది కొట్టుకొని పోయి ఇది ముందుకు వస్తుంది. ఉమ్, 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 ఇది ఆలోచన పరుల సమస్యగా మిగిలిపోతుంది. జగన్ గారు హాజరవ్వాలన్నా వద్దా అనేది ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే పెద్ద సమస్యగా మారిపోతుంది. ఓకే. జగన్ గారు అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లేకపోతే తప్పు కదా అని సమాజం కూడా అంటుంది. ఉమ్, ప్రభుత్వం మీద మ్యాక్సిమం వ్యతిరేకత వచ్చేసింది అనుకోండి, ఏం నీదేం పోయిందా, నువ్వు నీ పాటు నువ్వు టీవీలో మాట్లాడుకుంటా ఉండు, మా నాయకుడు మా దగ్గరకు వస్తాడని అంటారు జనం. ప్రభుత్వం ఓకే. మీద ఎంత వ్యతిరేకత వస్తుందో దాన్ని బట్టి కూడా జగన్ గారు అసెంబ్లీ ఎపిసోడ్ ఉంటుంది. ఓకే. అంటే ఉమ్, మల్టిపుల్ గా ఉంటుంది. అయితే ఇప్పట్లో ఇది తెగదు, ఉమ్, చాలా నడుస్తుంది. దీని చుట్టూ కూడా రాజకీయాలు నడిచే అవకాశాలు ఉంటాయి. ఓకే.